ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు, శీల అనే ఇద్దరు దేవుని సేవకులు యేసుక్రీస్తును గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ సువార్త ప్రకటింపబడకూడదు అని వారిని తీసుకొని పోయి చెరసాలలో వేసిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అలాగే చెరసాల నాయకుడు, వారి కుటుంబము రక్షింపబడెను. ఇవన్నీ కార్యాలు జరగడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పౌలు, శీల యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు కీర్తనలు పాడుచు యెహోవాను స్తుతించారు. గనుకే మహాభూకంపము, చెరసాల పునాదులు తలుపులన్నీయు, అందరి బంధకములు ఊడెను. నీవు, నీ కుటుంబం ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఇది జరగదు అని అనుకున్న ఏ కార్యమైనా యెహోవాను స్తుతించుట వలన నిశ్చయముగా నీ జీవితంలో జరుగును. స్తుతి నీ ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తుంది. ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మన నోట యెహోవా స్తుతి నిరంతరం ఉండును గాక.